ఎప్పుడు ఎక్కడ సభ పెట్టినా అభిమానం తగ్గని మద్దిశెట్టి సామీలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం గ్రామంలోని ఎస్ఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో భారతీయ యువ సేవా సంఘం ఆధ్వర్యంలో 5,000 మందితో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ మోర్చా జాతీయ అధ్యక్షులు మద్దిశెట్టి సామీలు మాట్లాడుతూ, యువ సేవా సంఘం అనేది కేంద్రం హోం, ఎంఎస్ఎంఈ శాఖలతో అనుసంధానమై పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా గిరిజన పూజాల సమస్యలపై మాట్లాడుతూ, గత 6 సంవత్సరాల నుంచి 2,700 మంది గిరిజన పూజారులకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామాలలో మౌలిక సదుపాయాలు సత్వరమే పరిష్కరించాలని, అలా లేని పక్షంలో మా గిరిజన బిడ్ల ఓట్లు మాకు వద్దు అని బహిరంగంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మా డిమాండ్లని తక్షణమే నెరవేర్చని పక్షంలో ఎన్ఎస్పి పార్టీ తరపు నుంచి స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ అడ్వకేట్ సౌరభ్ దాస్, సెంట్రల్ బోర్డు మెంబర్ యాష్ పవర్, సౌత్ ఇండియా లీగల్ అడ్వైజర్, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గడిపే, నేషనల్ జనరల్ సెక్రటరీ సాక్షావాలి తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ. మద్దిశెట్టి సామీలన్న గారి నాయకత్వం, మద్దిశెట్టి సామీలన్న గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీడియా మిత్రులకి, భారతీయ యువ సేవా సంఘం అనేది రాష్ట్రంలో, గ్రామాల్లో, మండలాల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాల మీద ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడిపేందుకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి, రాష్ట్రానికి మంచి చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. ఇది అతిపెద్ద సంస్థ. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 3 శాఖలకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ కి వాటి సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తున్నటువంటి సమస్య. ప్రధానంగా గ్రామాలలో మౌలిక వస్తువులు కావాలని మేము ఫైట్ చేస్తున్నాం. గ్రామాలలో మంచినీళ్ళు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో కరెంటు లేనటువంటి గ్రామాలు ఉన్నాయి, గ్రామాలలో ఒక మనిషి చచ్చిపోతే సమాధి చేసుకోవడానికి స్థలం లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇవాళ గిరిజన పూజారులు ఉన్నారు. మా బిడ్డలు, మా గిరిజన బిడ్డలు వారి వారి దేవుళ్ళు పూజ చేసుకుంటున్నారు. ఇవాళ గుళ్ళు లేవు, టెంపులు లేవు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు. ఎవరైనా దేవుడి దగ్గరికి వచ్చి చెప్పించుకోవడానికి వస్తే రేత్రిపూట దీపాలు లేవు. పాము కలిసినా, తేలు కలిసినా చచ్చిపోయిన అడిగే దిక్కులేదు. మేము అక్కడే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. గిరిజన పూజాలకి నెలసరి వేతనం 10,000 రూపాయలు ఇవ్వాల్సింది. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రతి నెల ప్రతి ఒక్క పూజారికి మీరు అడిగారు, రాష్ట్ర ప్రభుత్వం అడిగింది ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఉందా పూజారికి అని. మీరు డీటెయిల్స్ ఇమ్మన్నారు, మేము డీటెయిల్స్ ఇచ్చినాం. గత 6 సంవత్సరాల నుంచి పేద ప్రజల కోసం, పూజారుల కోసం వాళ్ళు చెప్పులు అడిగారా. ఈరోజు చాలా మంది అంటున్నారు మద్దిశెట్టి సామీలు ఎంత ఇచ్చిండు జనానికి, ఎంతమంది వచ్చారంటే ఎంత డబ్బులు తీసుకున్నారని. నేను నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నాకు ఇక్కడ ఉన్నటువంటి జనంలో మీరు ఎవరైనా అడగవచ్చు. సత్యన్నం కట్టుకొని వస్తారు నా జనం, సత్యన్నం కట్టుకొని వాళ్ళ ఛార్జీలు వాళ్ళు పెట్టుకొని వస్తారు. ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి మద్దిశెట్టి మీద నమ్మకంతో ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొని వస్తున్నారు. ఈ రోజుకి మేము విజయం సాధించాము. మీడియా ముందు చెప్తున్నా, ఈ రోజుకి మేము విజయం సాధించాము. హైకోర్టులో పూజారుల తరఫున రిట్ ఫైల్ చేసినటువంటి ప్రశాంత్ గారు హైకోర్టులో రిట్ ఫైల్ చేయడం జరిగింది. హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ముందు 8 మంది పేర్లతోని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. తర్వాత 2,700 మంది పూజారికి మీరు జాబితా ఇవ్వండి, అందరికీ గవర్నమెంట్ మీకు నెలసరి వేతనాలు ఇచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి జస్టిస్ గారు చెప్పడం జరిగింది. మీ అందరి సమక్షంలో మా ప్రశాంత్ గారిని అభినందిస్తూ గిరిజన పూజారులు దీనిలో భాగంగానే ఇంకొక మాట చెప్తున్నా. ఇళ్ల విషయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది చిన్న నాయకులు, పెద్ద నాయకులు అంట, చిన్న నాయకులు గ్రామాలలో పేర్లు జాబితా వస్తే ఇంద్రమిళ్లలో
నువ్వు మద్దిశెట్టి సామేలు ఎక్కడ తిరుగుతున్నావు కదమ్మా, నీకు ఇల్లు రాదు, నీకు ఇల్లు రాదు, ఇల్లు మేమని చెప్పి ఓపెన్ చెప్తున్నారు. నేను సవాల్ ఇస్తున్నా, ఇదే మద్దిశెట్టి సామేలు తరఫున 2 లక్షల మంది ప్రజాబలం ఉంది, 42 మండలాలు ఉన్నాయి, 670 గ్రామాలు ఉన్నాయి. మా ఓట్లు మీకు వద్దంటే ఇదే మీడియా ముందు చెప్పండి. రానున్న పంచాయతీ ఎలక్షన్ లో మీ ఓట్లు మాకు అవసరం లేదు. మద్దిశెట్టి సామేలు తరఫున ఎవరైతే తిరుగుతున్నారో, భారతీయ యువసేవ సంఘంలో ఎవరైతే తిరుగుతున్నారో మీ ఓట్లు మాకు అవసరం లేదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మా దమ్మేంటి మేము చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రానున్న కాలంలో ఎన్సీపీ పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నా నేను. ఎన్సీపీ పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నటువంటి పార్టీ. 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 12 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు, 10 మంది ఎంపీలు ఉన్నారు, 3 డిప్యూటీ సీఎంలు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రంలో మా కార్యకర్తల్ని సర్పంచులుగా ఖచ్చితంగా పోటీ చేపిస్తూ దానిలో భాగంగా కూడా ఈ సభను నిర్వహించడం జరిగింది. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని మేము దూషించు, ఎవరిని విమర్శించు, మా దమ్ము మా సత్తా ఏంటనేది మేము చూపించుకుంటాం. ఎందుకంటే కొత్తగా మిమ్మల్ని పెద్దలాడి మీ కాళ్ళు పట్టుకొని మాకు ఇల్లు లేవయ్యా, మాకు స్కూల్ లేవయ్యా, మా పిల్లలు చచ్చిపోయింది అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు ఉచిత బస్సు పెట్టారు కదా ఆడవాళ్ళకి. మా డిమాండ్ ఏంటంటే ఉచిత బస్సు తీసేసి ఉచిత విద్య ఇవ్వండి, చదువుకు డబ్బులు కట్టకుండా ఉచిత విద్య ఇవ్వండి. ఇంకొకటి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు, బహుజనులు, గిరిజన బహుజనులకి ఉచితంగా వైద్యం ఇవ్వండి, డబ్బులు లేకుండా హాస్పిటల్ చూడండి. అరే మీరు ఉచితంగా బస్సు పెడితే పూలు కట్టుకునే అక్క కూడా ఖమ్మం దాకా పోయేస్తా కనకమరాలు కట్టుకుంటా అక్క పోతాం. ఇవాళ స్కూల్ ఫీజులు కట్టే పరిస్థితి లేదు. రోజువారీ ఏజెన్సీ ప్రాంతంలో ఇంకొకటి మీకు చెప్తున్నా నేను, ఏజెన్సీ ప్రాంతంలో వడ్డీ వ్యాపారులు నడ్డి విరుస్తున్నారు. ఆదివాసీ బిడ్డలు 10,000 ఇచ్చి నెలకే వారానికి 1000 రూపాయలు 1500 చొప్పున వసూలు చేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే ఇంటికి వచ్చి తాళాలు వేస్తున్నారు. నేను అడుగుతున్నా, 30,000 కోట్లు ఎగ్గొట్టిన మీరేం చేశారు? 1,00,000 కోట్లు ఎగ్గొట్టిన బ్యాంకులో లోన్ తీసుకొని మీరేం చేశారు? ఈ ఆదివాసీ బిడ్డల దగ్గరికి వచ్చి మీరు వడ్డీలు వ్యాపారాలు చేసుకుంటా అధిక వడ్డీల పేరుతో ఇంకొక విషయం చెప్తున్నా, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. వడ్డీ వ్యాపారం మహిళలు పట్టుకొని అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీరు భర్తల కంటే హీనంగా మాట్లాడుతున్నారు. ఆడబిడ్డలు జోలికి వస్తే మాత్రం తాటి తీస్తామని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముందు తెలియజేస్తూ, రానున్న పంచాయతీ ఎలక్షన్ లో భారతీయ యువసేవ సంఘ ఆధ్వర్యంలో, ఎన్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాం. ఎవరు మాటలు నమ్మదలుచులేము. 350 సర్పంచులకు మేము పోటీ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.